ఓం శాంతి. ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల లాభాలు ఏమేం లాభాలు చాలా విషయాలు మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. అదేవిధంగా పార్ట్ 2లో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బాప్దాదా యొక్క మహావాక్యాలు మనకి జీవితంలో అన్ని పరిస్థితుల నుండి సహజంగా సరళంగా దాటివేయడంతో పాటు యోగస్థితి పెరుగుతుంది. మన వల్ల ఎంతోమంది కళ్యాణం జరుగుతుంది. అలానే డ్రామాలో ఫిక్స్గా ఉంటాము. ఏం జరిగినా కూడా మన మంచిగా జరుగుతుంది అనేసి, అలానే ఆగిపోవడం అంటూ కాదు. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ఇంకా ముందుకు వెళ్ళడము, ఇంకా ముందుకు వెళ్ళడం. మనం ముందుకు వెళ్ళడం వల్ల అందరికీ ముక్తి యొక్క ద్వారం కనబడుతుంది. సో ఇన్ని విషయాలు మనం వివరంగా తెలుసుకున్నాం. అలానే విఘ్నాలు వచ్చిన మాయ యొక్క పరిస్థితులు ఎన్ని తీసుకొచ్చినా అది ఇంకా అనుభవిగా చేయటానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి అన్నది కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని మాటల్ని మనం, ఎందుకంటే ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. జీవితంలో ఆగిపోవడం కాదు, ముందుకు వెళ్ళడం, ముందుకు నడిపించడం. సో బాప్దాదా యొక్క మహావాక్యాలు వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాహ్య వాతావరణం యొక్క ఏ కర్మ అయినా అలజడిని కలిగిస్తే ఆ అలజడిలో కూడా గుప్తమైన కళ్యాణం ఇమిడి ఉంది. చూడండి, బాహ్య వాతావరణంలో అలజడి కూడా మనకేదో మంచి కళ్యాణం జరిగేదే ఉంది అని తెలుసుకోండి. బాబా యొక్క శ్రీమతం వైపుకి, బాబా యొక్క సంబంధం వైపుకి శ్రద్ధ పెట్టేలా చేస్తుంది ఆ వాతావరణం. అందుకని కళ్యాణమే జరుగుతుంది. బ్రాహ్మణ జీవితంలో నిజానికి అకళ్యాణం అంటే ఏది జరగదు. 31/12/1991లో చెప్పారు. ఇతరులు కోపంగా ఉన్నారు, వాళ్ళు కోప్పడుతున్నారు, కానీ మీరు దాని నుండి ఏ పాఠం చదువుకుంటారు? ఎంతగా వాళ్ళు కోప్పడుతూ ఉంటే అంతగా ఆ విషయంలో మీకు సహించడాన్ని, ఓపికను నేర్పిస్తున్నారు. చూడండి బాబా ఎంత చక్కగా చెప్పారు. కావున ఏం జరుగుతుందో అది మన మంచికే అని నమ్ముతారా? ఏం జరగబోతుందో అది మంచికే. మంచిని స్వీకరించే బుద్ధి మనకు ఉండాలి, అంతే. చెడును చూడకుండా మంచిని తీసుకోండి. దీనితోనే మంచి స్థాయి లభిస్తుంది. 15/4/1992లో బాబా చెప్పారు ఇది. మాయ మీ స్థితిని కింద మీద చేస్తుంది. అందులో ఏమైనా కళ్యాణం ఉందా? ఏం కళ్యాణం ఉంది? మాయ మిమ్మల్ని అనుభవిగా చేస్తుంది. నిశ్చయం ఉండడము అంటే సంశయం అనే నామరూపాలే ఉండకపోవడం. ఏం జరిగినా స్థిరంగా కదలని నిశ్చయ బుద్ధి ఏ పరిస్థితి కూడా అలజడిలోకి తీసుకురాదు. 13/10/1992లో చెప్పారు. నీది అంటే నిండుగా అవుతుంది, నాది అంటే ఖాళీ అయిపోతుంది. సదా డబల్ లైట్ అనగా ఇదంతా నీది. కొంచెం మోహం ఉన్నా అది నాది. నీది అనగా నిర్మోహి. 20/12/1992లో చెప్పారు. ప్రశ్నలు వస్తే వ్యర్థ సంకల్పాల క్యూ కడతాయి. త్రికాలదర్శిగా అవడంతో ఫుల్ స్టాప్ పడుతుంది. కొత్తదేమీ కాదు అని అంటే ఫుల్ స్టాప్ పడుతుంది. ఫుల్ స్టాప్ అనగా బిందువు పెట్టడంతో బిందు రూపం సహజంగా గుర్తుకొస్తుంది. సంగమ యుగమును కళ్యాణకారి యుగము అని అంటారు. కాబట్టి అకళ్యాణం అనేది జరగదు. ఏం గుర్తుపెట్టుకుంటారు? ఏం జరిగిందో అది మన మంచికే, మరియు ఏదైతే జరగబోతుందో అది చాలా మంచిది. ఈ స్మృతి సదా ముందుకు తీసుకువెళ్తుంది. జ్ఞాన మార్గంలో కూడా జ్ఞాపకమే మహత్యం ఉంది. ఎలాంటి స్మృతినో అలాంటి స్థితి ఉంటుంది. ఒకవేళ స్మృతి శ్రేష్టంగా ఉంటే స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. గడిచిపోయిన దాని గురించి ఏదో గడిచిపోయింది, కావున గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, ఫుల్ స్టాప్ బిందువు అయిపోయింది కదా. ఈ 3 స్మృతులు నిరంతరం ఉన్నట్లయితే స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. కేవలం ఆత్మిక స్మృతినే కాదు, ఆత్మలో పాటు బాబా స్మృతి కూడా, బాబాతో పాటు డ్రామా యొక్క స్మృతి కూడా అతి అవసరం. లేనట్లయితే కర్మల్లో కింద పైన అవుతారు. ఏవైతే రకరకాల పరిస్థితులు వస్తాయో అందులో డ్రామా యొక్క జ్ఞానం అతి అవసరం. బాబా మీద నిశ్చయం, తన మీద తనకు నిశ్చయం ఉంది, కానీ పరివారం పట్ల లేదు. పరివారం విషయంలో
కదిలిపోవడంతో అసంపూర్ణ నిశ్చయం అని అంటారు. డ్రామా పట్ల పూర్తి నిశ్చయం అని అంటే ఏం జరిగినా అదంతా మన మంచికే. దీనినే అంటారు డ్రామా పైన నిశ్చయం. ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ నిరంతరం నిశ్చంత చక్రవర్తులుగా ఉంటారు. ఎలా ఉంటారా? లేక అప్పుడప్పుడు చింత కూడా వస్తుందా? నిశ్చంత చక్రవర్తులే బాబా సమానులు 9/12/1993లో చెప్పారు. శిల్పాన్ని తయారు చేయాలంటే సుత్తి దెబ్బలు వేస్తారు కదా, లేదంటే ఎలా శిల్పం తయారవుతుంది? ఎవరు ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా తుఫాన్లు కూడా అన్నిటికంటే ఎక్కువగా క్రాస్ చేయడం జరుగుతుంది. కానీ ఆ తుఫాన్లు వారికి తుఫాన్ లాగా కాకుండా కానుకగా అనిపిస్తాయి. ఈ తుఫాన్లు కూడా గిఫ్ట్గా మారుతాయి. అనుభవిగా చేయడానికి గిఫ్ట్ అయింది కదా. 23/12/1993లో చెప్పారు. ఏ విషయం విన్నా మనసు నుండి ఏం వస్తుంది? వాహ్ డ్రామా వాహ్. అయ్యయ్యో ఏం డ్రామా అని రాదు కదా. వాహ్ డ్రామా వాహ్ వాహ్ అంటూ అందరినీ వాహ్ వాహగా చేస్తారు. ఇవన్నీ దాటివేయాలి, సరేనా? 23/12/1983లో చెప్పారు. ఒక క్షణకాలంలో బిందువు పెట్టడంతో మీకు ఎంత ఖజానాను ఆదా అవుతుంది? ఖజానాల లిస్ట్ తెలుసు కదా. ఒకవేళ బిందువుకు బదులు వేరే గుర్తు పెట్టినట్లయితే లేక పెట్టేస్తే జ్ఞాన ఖజానా పోయినట్టే. శక్తుల ఖజానా పోయింది. శక్తి పోయింది. శ్వాసను సఫలం చేసుకునేందుకు బదులు అసఫలం చేసుకున్నారు. సమయం అయిపోయింది. తనను తాను సర్దుబాటు చేసుకునే శక్తి ఉంటే క్లిష్టమైన సమయంలో అంటే సానుకూల సమయంలో పాస్ విత్ ఆనర్గా అవుతారు. మీరు గందరగోళ దృశ్యాన్ని చూసినప్పుడు వాహ్ వాహ్ అన్నట్లయితే మన ముందు ఆ దృశ్యం మారిపోతుంది. మీరు మారుతారు. 26/2/1995 ఎవరికైతే బిందువు పెట్టడం వస్తుందో వారు బాబాను మర్చిపోరు. బాబా కూడా బిందువు, మీరు బిందువు అయితే అన్నీ గుర్తుకొస్తాయి. ఫుల్ స్టాప్. 7/3/1995లో చెప్పారు. జమా ఖాతాను పెంచుకునే విధానం బిందువు. పోగొట్టుకునేందుకు దారి చాలా పొడవైన గీతను గీయటం, ప్రశ్నార్థకం రాయడం, ఆశ్చర్యకరమైన గుర్తు పెట్టడం. సహజమైనదేంటి? బిందువు పెట్టడం కదా. స్వమానం మరియు బాబా స్మృతి మరియు వ్యర్థమైన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం. పాత ప్రపంచంలో పాత ఇంట్లో ఏం జరుగుతుంది? ఎప్పుడూ ఏదో ఒకటి విరిగిపోతుంది, ఏదో ఒకటి పడిపోతుంది. ఇదంతా జరిగేదే ఉంది, కొత్తదేమీ కాదు. నథింగ్ న్యూ. బ్రహ్మబాబాకు ప్రతి విషయంలో ఈ పదమే ఉండేది కదా. నథింగ్ న్యూ. అవ్వాల్సిందే అవుతుంది. మరియు నిశ్చంత చక్రవర్తులు అలాంటి నిశ్చంతల 30/11/1999లో బాబా చెప్పినవి ఇప్పుడు మనం విన్నాం. ఇప్పుడు ఆత్మల క్యూ మీ ఎదుటికి వస్తుంది. ఓ ముక్తిదాత, ముక్తినివ్వండి. ఎందుకంటే ముక్తిదాతకు డైరెక్ట్ సంతానం, అధికారి పిల్లలు మాస్టర్ ముక్తిదాతలు కదా. 25/11/2001లో చెప్పారు. తొందరగా బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అంటే తీవ్ర గతితో ప్రయత్నం చేయాలని. ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక్క క్షణకాలంలో పాయింట్గా అవ్వగలరా? ఒక్క క్షణంలో పాయింట్ని పెట్టగలరా? ఎప్పుడైతే ఈ అభ్యాసం పదే చేస్తారో రాబోయే అంతిమ సమయంలో ఫుల్ పాయింట్స్ని పొందగలుగుతారు. పాస్ విత్ ఆనర్గా కాగలరు. ఇప్పుడేమన్నారు? పాయింట్గా అవ్వండి, పాయింట్ పెట్టండి, పాయింట్ని గుర్తు తెచ్చుకోండి. ఈ అభ్యాసంను రోజు మొత్తంలో
మధ్య మధ్యలో చెయ్యాలి. ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక్క క్షణకాలంలో పాయింట్గా అవ్వగలరా అని అడిగారు బాబా. దీనివల్ల ఎన్ని లాభాలంటే ఫుల్ పాయింట్స్ని పొందగలుగుతారు అంతిమ సమయంలో. అలానే పాస్ విత్ ఆనర్గా కూడా అవ్వగలుగుతారు. ఇదే పరమాత్మ చదువు, ఇదే పరమాత్మ యొక్క పాలన. 2005లో చెప్పినవి ఇప్పుడు విన్నాం. ఎంతో సహజమైన విధిని వినిపించాను. కేవలం సంగమ యుగంలో బిందువు యొక్క అద్భుతం. కేవలం బిందువుని ఉపయోగించుకోండి, మరియు ఏ గుర్తు అవసరం లేదు. 3 బిందువుల్ని ఉపయోగించండి. ఆత్మ బిందువు, బాబా బిందువు, డ్రామా బిందువు. 3 బిందువుల్ని ఉపయోగించినట్లయితే బాబా సమానంగా అవ్వడంలో ఏం కష్టం లేదు. 15/10/2007లో చెప్పినవి. అలజడి సమయంలో స్థిరంగా ఉండే పురుషార్థినే తీవ్ర పురుషార్థం చేయగలుగుతాడు. సాధారణ పురుషార్థి ఎవరెడీగా కావడంలో సమయం పడుతుంది. మరియు బాబ్దాదా అన్నారు, క్షణంలో బిందువు పెట్టండి. ఇలా ఏ పిల్లవాడు ఆలోచించను లేదు. సంతుష్ట ఆత్మల సంకల్పంలో కూడా ఈ ఎందుకు, ఏమిటి అనే భాష స్వప్నంలో కూడా లేదు. ఎందుకంటే ఆ ఆత్మ యొక్క 3 విశేషమైన విషయాలు, 3 బిందువులు, ఆత్మ, పరమాత్మ, డ్రామా. ఈ 3ంటిని సమయానికి కార్యంలో పెడతారు. ఎందుకంటే ఈ సమయంలో శక్తుల యొక్క ఖజానా అవసరం ఉంది. మరియు ఏ శక్తిని ఏ సమయంలో ఆజ్ఞాపిస్తే అదే వస్తుందా, వారే మాస్టర్ సర్వశక్తివంతులు. 30/11/2009లో చెప్పినవి ఇప్పుడు మనం విన్నాం. ఒకవేళ డ్రామాపై దృఢ నిశ్చయం ఉంటే, డ్రామా పైన నిశ్చయంతో నిశ్చయబుద్ధి సమస్యలను సమాధాన రూపంలో మారుస్తాడు. ఎందుకంటే నిశ్చయం అనగా విజయం. దేనిపైన విజయం పొందుతారు? పరివర్తన చేయడంలో ఒక క్షణకాలంలో సమస్య పరివర్తన స్వరూపంలో మారుతుంది. అలజడిలోకి రారు, స్థిరంగా ఉంటారు. ఎందుకంటే డ్రామా జ్ఞానంతో స్థిరంగా కదలకుండా ఉంటారు. 15/12/2009లో చెప్పిన మాటలు ఇవి. కేవలం బాబ్దాదా ఒక్క విషయం పైన అంటే స్మృతిని కలిగిస్తున్నారు. తన ముఖం సదా ఆహ్లాదకరంగా సంతోషంతో మెరిసిపోతూ ఉంటే విషయాలు వెళ్ళేపోతాయి, కానీ సంతోషం పోదు. సంగమయుగంలో సంతోషం పరమాత్మ యొక్క కానుక. హోలీ అనగా ఏ విషయాలు వచ్చినా హోలీ జరుపుకోవడానికి వచ్చాయి. హోలీ విషయం తీసుకుంటే సంతోషం పోదు. పరమాత్మ కానుక, ఖజానా, సంతోషం. ఎవరైతే సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావాలని అనుకుంటున్నారో దానికోసం ఫస్ట్ మనం చేయాల్సిన పురుషార్థం ఏంటో గుర్తుందా? వ్యర్థంను సమాప్తి చెయ్యాలి కాదు, చెయ్యాల్సిందే ఖచ్చితంగా. స్వప్నంలో కూడా అసలు మీకు అది వ్యర్థమే రాకూడదు. సంకల్పంలో కూడా వదిలేసేయండి, కానీ స్వప్నంలో కూడా రావద్దు. ఏ రోజు వ్యర్థాన్ని సమాప్తి చేసే అనగా సమర్థంగా అయ్యే, నిరంతరం సమర్థంగా. మరియు రెండవ కార్యం ఏంటి? దుఃఖం మరియు అశాంతిని సమాప్తి చేసే రోజులు మనందరం సమీపంగా తీసుకురావాలి. 2 పనులు, ఒకటి సదా సమర్థంగా అవ్వాలి, రెండవది సమర్థ సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఇప్పుడు వారసుల క్వాలిటీ మీరు వారసత్వాన్ని ఇప్పించే దయాహృదయుల పాత్రను అభినయించాలి. ఎప్పటిదాకా అవుతుంది అని ఆలోచించకూడదు, అకస్మాత్తుగా అవుతుంది. కావున వ్యర్థాన్ని సమాప్తి చేయాలి. అవుతుంది అని కాదు, చెయ్యాల్సిందే ఫిక్స్గా పెట్టుకోవాలి. 5/3/2010లో చెప్పిన మాటలు ఇవి. ఎలాంటి పరిస్థితులు వస్తాయనంటే క్షణకాలంలో మీరు ఫుల్ స్టాప్ పెట్టవలసి వస్తుంది. ఆ సమయంలో ప్రశ్నార్థకాలను, ఆశ్చర్యార్థకాలను సరి చేసేందుకు అంత టైం ఉండదు. అసలే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. దీనికోసం మొదటి నుండే చాలా కాల అభ్యాసం ఉండాలి.
అప్పుడు సమయానికి విజయాన్ని పొందుతారు. అలజడి సమయంలో స్వభావ సంస్కారాల పరీక్షలు వస్తాయి. దానికోసం ఇప్పటి నుండే అభ్యాసం చెయ్యాలి. చాలా కాలపు అభ్యాసం ముందుకు వెళ్ళడానికి చాలా సహయోగాన్ని ఇస్తుంది. బాబా ఏం కోరుకుంటున్నారు? ఎలాగో రాబోయే రోజుల్లో మనకి పరీక్షలు, అలజడి సమయంలో దేని మీద పరీక్ష వస్తుంది? ఎక్కువగా మన స్వభావ సంస్కారాల మీద. అంటే మన స్వభావ సంస్కారాల మీద పరీక్ష వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు గెలవాలంటే కష్టం. దీనికి అభ్యాసం కూడా చాలా కాలం నుండే ఉండాలని, అప్పుడు మీకు బాబా సహయోగం కూడా లభిస్తుందని చెప్పారు. 24/10/2010లో మాటలు ఇప్పుడు మనం విన్నాం. బాబాతో పాటు వెళ్తాను అనే లక్ష్యం ఉంది. బాబా క్షణకాలంలో బిందువు, క్షణకాలం కూడా బిందువు. ఇంత అభ్యాసం ఉందా? దీనికోసం ఇప్పటి నుండే ఈ సాధన యొక్క సాధకులుగా అయినట్లయితే బాబా సమానంగా చేతిలో చేతిని కలిపి మన ఇంటికి చేరుకుంటాము. 15/12/2010లో చెప్పిన మాటలు ఇవి. బాబ్దాదా సూచన ఇచ్చారు, ఏ ఆపదలైనా అకస్మాత్తుగా వస్తాయి. దీనికోసం క్షణంలో పులి స్టాప్. సాధన చేస్తున్నారు, ఎందుకంటే ఆ సమయంలో పురుషార్థం చేసే సమయం ఉండదు. అభ్యాసం చెయ్యాలి. పులి స్టాప్ పెడితే ఆశ్చర్యార్థకం అవుతుంది. కావున పురుషార్థం చేసే సమయం ఇప్పుడే లభించింది. ఆ సమయంలో ఆచరణాత్మకంగా చేసే సమయం. అందుకని ఇప్పటి నుండి ఈ సాధనను చేస్తున్నాము. బాబ్దాదా రిజల్ట్ చూస్తున్నారు, శ్రద్ధతో చేస్తున్నారు. కానీ ఇంకొంత శ్రద్ధను పెంచాలి. చూడండి పురుషార్థం ఎంత సహజమో. నేను బిందువుని, బిందువు పెట్టాలి, కానీ దీని మీద శ్రద్ధ పెట్టాలి. 2/2/2011లో చెప్పినవి ఇప్పుడు మనం విన్నాం. ఇప్పుడు ఈ సంకల్పం చేయండి. ఈరోజు వ్యర్థ సమయాన్ని, వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేయాల్సిందే. ఎప్పుడైతే వ్యర్థం సమాప్తమవుతుందో అప్పుడు శ్రేష్ఠ సంకల్పాల ఖజానా అద్భుతాలని చేసి చూపిస్తుంది. 19/10/2011లో చెప్పిన మాటలు విన్నాం. ఇప్పుడు నిరంతరం ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన పెట్టుకోవాల్సింది. మనసుకి భోజనం సంకల్పం. ఏ విధంగా దేహం కోసం దృఢ సంకల్పాన్ని ఎక్కువ శాతం చేశారో అదేవిధంగా మనసు కోసం వ్యర్థ సంకల్పాలను, అశుద్ధమైన భావనలను తొలగించలేరా? ప్రతి ఆత్మ కోసం హృదయపూర్వకమైన స్నేహం మరియు సహయోగంను తన మనసులో పెట్టుకోలేరా? ఆలోచించండి. నేను ఫలాన్ని కాదు, ఫరిస్తా. అనుభవంలోకి రండి. దీనికోసం ఏం తపస్సు చేయాలి? జ్వాలాముఖి యోగం చేయాలి. నేను ఫలాని కాదు, ఫరిస్తాని అనుభవంలోకి తీసుకురావాలి. అయితే దీనికి ఆధారం మళ్ళీ జ్వాలాముఖి యోగం. ఎలాంటి వ్యర్థం ఉండకూడదు. తేలికగా శక్తి స్వరూప యోగంతో వ్యర్థాలు కాల్చండి. దృష్టిలో సమర్థమైన ఫరిస్తా రావాలి. 31/12/2011లో చెప్పినవి మనం విన్నాం. మనసును గెలిస్తే జగత్తును గెలవచ్చు అని అంటారు. మన్మనాభవ యొక్క వాయుమండలంలో మనసు యొక్క వ్యర్థాలను సమాప్తం చేయాలి. చెయ్యగలరా? చేస్తారా? రిజల్ట్ని మీరు చూడాలి. సంతోషకరమైన మనసు సంతోషాన్ని పంచుతుంది. ఈ పురుషార్థంతో అందరికంటే ముందు నెంబర్ని తీసుకునే శ్రద్ధ పెట్టండి. బాబ్దాదా ఏదైతే జ్వాలాముఖి యోగం అన్నారో దాని మీద ఇప్పుడు ఇంకా లోతైన శ్రద్ధ పెట్టాలి. పురుషార్థం అందరూ చేస్తారు, కానీ పురుషార్థంకి ముందు తీవ్ర అనే పదంను జోడించండి. ఇప్పుడు బాబ్దాదా పిల్లలకి 2 నెలలు ఇచ్చారు. దీనిపై ఎంతగా శ్రద్ధ పెడితే బాబ్దాదా కూడా ఎక్కువగా సహయోగాన్ని మీకు ఇస్తారు. మనసుకి యజమానులు చేతుల్ని కాళ్లను ఎలా కదిలిస్తారో అలా మనసుని కూడా ఆజ్ఞాపించండి. ఏమన్నారు బాబా? మీ చేతుల్ని కాళ్ళని మీకు నచ్చినట్టుగా కదుపుతారు, మనసుకి మీరు యజమానులు. మరి అలాంటిది మనసుకి ఆజ్ఞాపించండి. ప్రతి సెంటర్ని ఎలా ఉంచాలి? నిర్విఘ్నంగా, వ్యర్థ సంకల్పాల రహితంగా ఉంచగలిగిన విషయాల్ని ఉంచుకోవద్దు.
దానికోసం మీరు అమృతవేళ బాబాతో కలుసుకున్న తర్వాత ఒకటి అమృతవేళ తప్పకుండా మనం బాబాని జ్ఞాపకం చేయాలి. దాని తర్వాత రోజంతటి దినచర్యలో మనసుని బిజీగా ఉంచండి. ఏదో ఒక డ్రిల్, అనేక డ్రిల్స్ బాబ్దాదా వినిపించారు, కానీ ఒకదాని తర్వాత ఒకటి డ్రిల్ చేస్తూ ఉండండి. 23/2012లో చెప్పిన మాటలు ఇప్పుడు విన్నాం. బాబ్దాదా ఈ ఆఖరి సీజన్ రోజున ప్రతి ఒక్క పిల్లవాడు వ్యర్థమనే నాదికి బదులు నీదిగా చేయండి అని కోరుకుంటున్నారు. బాబా మీరు మాత్రమే సమాప్తం చేయగలరు, కేవలం మీ యొక్క పొల్లును మార్చండి అంటారు. పక్కన ఏ విధంగా స్వర్గంలో ఉన్న రాజకుమారులకు దుఃఖము అశాంతి అంటే ఏంటో తెలియదో, అదేవిధంగా బ్రాహ్మణ పరివారానికి వ్యర్థం అంటే ఏంటో తెలియదు. అసలు వ్యర్థం ఉంటుందా ఏంటి? అమ్మో నాకు అది ఎలా ఉంటుందో తెలియదు. అంత అమాయకంగా ఉండాలి. స్వాచింతన మరియు స్వాచింతకులుగా కండి. మనసులో వ్యర్థ సంకల్పాలని తొలగించి వ్యర్థంకి వీడుకోలు ఇవ్వండి, లేదంటే వ్యర్థ సంకల్పాలు మన సమయాన్ని తినేస్తాయి. ఈరోజు పాఠం మన్జీత్ జగజ్జీత్గా అవ్వాలి. నా మనసు అంటే నాపైన రాజ్యం చేస్తుంది. 2013లో చెప్పినవి ఇప్పుడు మనం విన్నాం. బాబా వాహ్ ఉదయం లేవగానే నేను ఎలాంటి పిల్లవాడిని అని గుర్తు తెచ్చుకోవాలి. నేను వాహ్ పిల్లవాడిని. వాహ్ పదంను మర్చిపోకూడదు. వాహ్ సహజమే కదా. మీరు ఉన్నదే వాహ్ అయితే ఏమవుతుంది? సంతోషం. ఏదైనా విషయం జరగవచ్చు, అది వచ్చింది వెళ్ళిపోయింది. మీరు దానిని ఎందుకు పట్టుకుంటున్నారు? ఏ విషయం నిలవదు, వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు పట్టుకుంటారు? రేపటి నుండే రోజు అమృతవేళ మీ ముఖంను చూడాలి. లోపల ఉన్న ఆత్మను, బయట ఉన్న దానిని కాదు. వాహ్ ఉందా అని పరిశీలించుకోవాలి. ఎందుకు? బాబ్దాదా వాహ్ అయితే పిల్లలేమవుతారు? వాహ్ చాలు. వాహ్ పదమును గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ మూడ్ ఆఫ్ అయినప్పుడు వాహ్ పదమును గుర్తు పెట్టుకోవాలి. ఏ విషయంనైనా వాహ్లో ఇమడ్చండి. విషయంను పట్టుకోవద్దు. బాబా మరియు మీరు అంతే. మంచిది. బాబా అంటున్నారు శుభరాత్రి చెప్పారు. అలానే పరస్పరంలో శుభరాత్రి అని చెప్పుకొని నిద్రపోవాలి. 31/12/2013లో చెప్పిన మాటలు విన్నాం. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను సమర్థ రూపంలో చూశారు. ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం స్వతహాగానే సమాప్తమవుతుంది. సమర్థుడైన బాబా మరియు సమర్థులైన పిల్లలు ఈ సమర్థ ఆత్మ మరియు పరమాత్మ యొక్క మిలనము అతి ప్రియమైనది మరియు అతీతమైనది. ఈ మిలనము కేవలం సంగం యుగంలోనే జరుగుతుంది. 31/1/2014లో చెప్పినవి విన్నాం. మనసుతో నాట్యం చేసే అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం పెంచడంతో చాలా లాభం ఉంది. మనోబలంతో అన్ని రకాలుగా శాంతి పెరుగుతుంది. మనోబలం పెరగడంతో ఆటోమేటిక్గా వాచాశక్తి పెరుగుతుంది. ఓం శాంతి.